మనమైతే ఏదో అనుకుంటున్నాం కానీ మనుషులు చేసే వృత్తి వేరు, వాళ్ళ ప్రవృత్తి వేరు. అప్పట్లో అర్థం కాలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే క్రమేణా అర్థం అవుతున్నది. మాజీ బౌద్ధులు వాళ్ళ బుద్ధిని బయట పెట్టుకుంటూనే ఉన్నారు. డబ్బులు సంపాదించుకోవటానికి రాముడు కృష్ణుడు లాంటి వేషాలు వేసినా రామారావు గారు అధికారంలోకి రాగానే రాముడి విగ్రహాలు కృష్ణుడి విగ్రహాలు అది పెట్టింది. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్లో బౌద్ధ విగ్రహం పెట్టాడు. సరే ఆయన నిలబెట్టలేకపోయాడు, అది మునిగిపోయింది అనుకోండి. తర్వాత మొదలుపెట్టారు. ఆయన బుద్ధుడి మీద ఉన్న భక్తిని చాటుకున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నిటికన్నా ముందు ఏమీ కట్టలేదు కానీ అదిగో కనకదుర్గమ్మ వారి దగ్గర మాత్రం జయప్రదం అని ఒక రౌండ్గా ఉంటుంది, ఇలాగా గుండ్రంగా ఒకటి గట్టి పెట్టాడు. అమరావతి శాతవాహనుల రాజధాని, అక్కడ అమరలింగేశ్వరుడు ఉంటాడని మనకు తెలుసు కానీ అమరావతి అనగానే 4 ఛానల్స్ చూపించేది బుద్ధుడి విగ్రహాన్నే. అసలు బుద్ధుడికి అమరావతికి సంబంధం ఏందో ఎవరికి అర్థం కాదు. మొత్తానికి సోషల్ మీడియాలో ఆ పెద్ద ఆయన చెప్పాడు మాజీ బౌద్ధులు అని. ఈ మాజీ బౌద్ధులు వాళ్ళ బుద్ధి బయట పెట్టుకుంటున్నారు.